ద్వాదశ రాసుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఎలా ఉంది గురుగారు? మీన రాశి వారు అయితే కనుక కొద్దిగా ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇటు తనువు భావంలోకి అంటే శరీర భావంలోకి శని రావటం అనేది జరిగింది. ఇప్పుడు మరి ఈ మీన రాశి వాళ్ళు తమ మొదటి 2.5 ఏళ్ళని దాటి మరి 2వ అంకంలోకి రావటం అనేది కూడా జరుగుతోంది. ఇప్పటికే ఇటు వివాహ స్థానంలో రాహు కేతు ఆపోజిట్ ఎదురు బెదురుగా ఉండటం, మరి ఇప్పుడు ఈ వివాహ స్థానం మీదకి వచ్చి అంటే ఆయన యొక్క శని యొక్క దృష్టి 7వ స్థానం మీద పడుతుంది కాబట్టి అంటే వివాహ స్థానం మీద పడుతుంది కనుక ఇక్కడ ఏదైనా సరే భార్యాభర్తల జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఒకవేళ విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారు మరి ఈ సంవత్సరం ఆ విడాకులు పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత కొత్తగా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే కూడా వారికి ముఖ్యంగా ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి సంబంధాలు దక్కిదాకా వచ్చి కుదరని నేపథ్యం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 2. ఒకటి, భార్యాభర్తల మధ్య ఉండే చికాకులు ఏ విధంగా తొలగించుకోవాలనేది ఒకటి. 2వది ఏంటంటే కనుక ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉంటే మనం ఎక్కడైనా సరే ఏదైనా సరే పార్ట్నర్షిప్ అంటే ఒక వ్యాపారం అనే కాదు, మనం జాయింట్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదైనప్పటికీ కూడా అలాంటి వాటి అన్నిటిలో కూడా కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇక ఇదే జాతకంలో పుట్టిన విద్యార్థులు ఉంటే కనుక మరి ఇప్పుడు ప్రస్తుతం లగ్నంలోకి శని వస్తాడు కనుక రాశిలోకి శని వస్తాడు కనుక ఈ విద్యార్థులలో మందకోడితనం అనేది పెరుగుతుంది. చదువు పట్ల ఏదో రకమైన బద్ధకం, కాసేపు అయ్యాక చదువుదాంలే, తర్వాత అయ్యాక చదువుదాంలే, ఈ వాయిదా వేసే గుణం పెరుగుతుంది. కనుక ఈ 3 రకాలుగా మనకి సమస్యలు ఉంటాయి. ఇంకా మరి ఆర్థిక ప్రతిపత్తులు ఎలా ఉంటాయి, విదేశాలకి వెళ్ళే పరిస్థితి ఉంటే అది బాగుంటుందా, తర్వాత ఈ పార్ట్నర్షిప్లతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేస్తే అవి యోగిస్తాయా, ఇలాంటి ప్రశ్నలన్నీ కనుక మనం వేసుకున్నట్టయితే తప్పకుండా ఈ పార్ట్నర్షిప్లతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ తర్వాత నుంచి క్రమంగా వారి యొక్క వ్యాపారము అభివృద్ధిలోకి రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి, అక్కడ ఏదైనా సరే మనం చదువుకోవాలి లేదా చదువుకుంటూ ఉద్యోగం చేయాలి, ఇలాంటి ఆశయాలు ఎవరికైనా ఉంటే గనక దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా వీళ్ళు జనవరి నుంచే మొదలు పెట్టుకోవచ్చు. క్రమంగా మరి జూన్ దాటకుండా వాళ్ళు విదేశాలకు వెళ్ళే పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలు అంటే ఏదైనా సరే స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ ఉద్యోగం ద్వారా సంపాదనలో ఉన్నవాళ్ళు కానీ వీరికి ఎక్కువ శాతం అభివృద్ధిదాయకంగానే ఉంటుంది. కానీ ఎవరైతే ప్రత్యక్ష మార్కెటింగ్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లు అంటుంటాం కదా, అలా ఆ రకంగా ఎవరైతే ఉంటారో ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆదాయం తరచూ మరి అప్ అండ్ డౌన్గా సాగుతూ ఉండటం, చాలా బాగుంది అనుకునే లోపే మళ్ళీ ఒక 2 రోజులకి అది మళ్ళీ తగ్గిపోవటం, ఈ రకంగా కొంత అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. ఇక కొత్తగా సంతానం కావాలని అభిలాషిస్తున్న దంపతులు ఎవరైతే ఉంటారో వారి కోరిక మాత్రం తప్పకుండా ఈ సంవత్సరం అయితే నెరవేరుతుంది. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి గురుబలం బాగానే ఉండటం వల్ల
పైన చెప్పిన ఏ రకమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి పెద్దల ఆశీస్సుల వల్ల అయితేనేమి, గురువుల ఆశీస్సుల వల్ల అయితేనేమి, చివరి నిమిషంలో ఎలా కంతైనా సరే వీరికి ఉపశమనం రావటం అనేది, పూర్తిగా సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. అలాగే ధార్మిక క్షేత్ర సందర్శన అనేది, తర్వాత మరి ఈ ట్రస్టులు ఇలాంటి వాటికి ఎంతో కొంత సహాయం చేయటం అనేది, ఇలా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా వీరు ఈ ఏడాది అయితే బాగా చేయగలుగుతారు. మీనరాశి వారికి గురువు గారు చెప్పిన దాని ప్రకారం అయితే కొంచెం ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ 2025లో. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, విద్యార్థులకు సంబంధించి ఇంకా అనేక సమస్యలు. ఈ సమస్యలు అధిగమించటానికి, మంచి ఫలితాలు పొందడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా గురుగారు? మనం మొదటే చెప్పుకున్నాం, మీన రాశికి ఒకటి విద్యార్థుల పరంగా, రెండోది పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో, మూడోది భార్యాభర్తలు కొత్తగా పెళ్లి కావటం. ఈ 4 అంశాల మీద కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ ప్రభావం చూపించడం అనేది మనం చెప్పుకున్నాం. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా పైగా ముఖ్యంగా మనకి ఈ శని తనువు భావంలోకి వస్తాడు కాబట్టి మధ్య మధ్యలో మరి ఈ ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. కానీ గురు బలం వాటి వల్ల ఏంటంటే పెద్ద సమస్య అయినా కానీ చివరి నిమిషంలో అయితే బయటపడటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా మనం చేసుకోవాల్సిన ఆరాధన ఏది అంటే కనుక, అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రం అనేది చదువుకుంటే ప్రతిరోజు మనకి తప్పకుండా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఒకవేళ మరి ఏదైనా సరే పెద్ద పెద్ద స్తోత్రాలు ఏమి మనకి తెలియదు, తేలిగ్గా ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్, ఓం వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఇది నిత్యం కూడా 12 సార్లు పఠించినట్టే లేదా 21 సార్లు అయినా పఠించినట్టయితే తప్పకుండా మనకి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఇవేమీ చేయలేని వాళ్ళకి గుర్తున్నప్పుడల్లా కూడా నెలకో 2 నెలలకో మధ్య మధ్యలో వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేసినట్టయితే తప్పకుండా వారికి జాతకంలో ఉండే దోషాలు పోయి ఎంతో కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. చూశారు కదండి, మీనరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంది, అప్పుడు వచ్చే ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు కూడా గురువుగారు సూచించారు. ఆ విధంగా చేసి ఆ పరిష్కారాలు పొందండి. మీరు 2025లో మీనరాశి గోచార ఫలితాలు తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే.